దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. యేసయ్య నీ నామగానం. ఆయన స్తుతి గీతాన్ని మానగా మరచిపోతాం. మన జీవితకాలం అంతయు అనుసరించవలసిన వారమై ఉన్నాం. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన శోధన వేదన బాధలు కలిగిన పాడేదా శాంతి గీతం. పాడేదా శాంతి గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం అందరూ నే పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన శోధన వేదన బాధలు కలిగిన పాడేదా శాంతి గీతం. పాడేదా శాంతి గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. జీవాధిపతివైన దేవా నిత్య జీవందున కొనగినావా. జీవాధిపతివైన దేవా నిత్య
బాధలు కలిగిన శోధన వేదన బాధలు కలిగిన పాడేదా శాంతి గీతం పాడేదా శాంతి గీతం హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం నీ మాటే నా నోట పాటగా ప్రభువా నీ మాటే నా బ్రతుకు పాటగా నీ మాటే నా నోట పాటగా ప్రభువా నీ మాటే నా బ్రతుకు పాటగా ప్రకటింతునయ్యా నీ సిలువ వాత ప్రాణమున్నంత వరకు ప్రకటింతునయ్యా నీ సిలువ వాత ప్రాణమున్నంత వరకు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం శోధన వేదన బాధలు కలిగిన శోధన వేదన బాధలు కలిగిన నే పాడేదా శాంతి గీతం నే పాడేదా శాంతి గీతం హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం అవును ఆయన మా జీవిత కాలం అంతయు మిమ్మల్ని స్తుతిస్తూ అది కష్టమైనా నష్టమైనా కన్నీరైనా ప్రభు మిమ్మల్ని గూర్చిన వార్తను మా ఊపిరి ఉన్నంత వరకు ప్రకటించున్నట్లుగా నాయన ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త ప్రాణమున్నంత వరకు ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త ప్రాణమున్నంత వరకు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం యేసయ్యా నీ
ఏమి దేవా, మీరు మాకు ఆయుష్కాలాన్ని ఇచ్చారంటే, ఆరోగ్యముని ఇచ్చారంటే అది మా కొరకు కాదు మీ కొరకేనని గ్రహించి ప్రభు ఆ ఆరోగ్యాన్ని, ఆయుష్ని మీ కొరకు ఉపయోగించినట్లుగా మా మనోనేత్రములు వెలిగించండి. దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఆరోగ్యం మా కోసమేనని, ఈ ఆరోగ్యం మా కుటుంబం కోసమేనని, ఈ ఆరోగ్యం మా ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, చేతి పనులు కొరకేనని నేటి మానవుడు, నేటి క్రైస్తవుడు అనుకుంటున్నాడు దాన్ని. కానీ మీరు ఇచ్చిన ఈ ఆయుష్కాలం, మీరు ఇచ్చిన ఈ ఆరోగ్యం అది మీ కొరకేనని గ్రహించి మీ కొరకే దానిని ఖర్చు పెట్టు వారమై ఉండునట్లుగా మీ కృపను అనుగ్రహించండి. దేవ ఈ సమయంలో నాయన మీ లేఖన భాగంలోకి మేము వెళ్ళబోతున్నాం. అల్పుడును అయోగ్యుడును ఆయన నన్ను మరుగుపరచండి ప్రభు. తండ్రి, జీవము కలిగిన మాట నాయన మీరు మాతో మాట్లాడుతూ ఉండగా సిద్ధపాటు కలిగిన హృదయములు గలవారై ప్రభు, ఆనాడు నాయన పేతురు ప్రసంగిస్తూ ఉండగా లూదియా హృదయము తెరవబడినట్లుగా, మీరు మాట్లాడుతుండగా మా హృదయంలో తెరవబడినట్లుగా ప్రభు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకు స్తోత్రాలు. సమస్తము మీ నామ మహిమార్థమే జరిగించి మీరు గంట పొందమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిగా అందరూ కూర్చోండి. గడిచిన కాలం అంతా దేవుడు తన క్షేమకరమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి ఈ యొక్క పునరుద్ధరణ ఆదివారాన తన సన్నిధిలో మనల్ని క్షేమంగా ఉంచిన దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. మంచిది. ఈ రోజున మన దేశవ్యాప్తంగా కూడా ఏం జరుపుకుంటున్నారు? రక్షాబంధన్ కదా, రక్షాబంధన్, రాఖీ పండుగను జరుపుకుంటా ఉన్నారు. అయితే కరెంట్ అఫైర్స్ చూద్దాం మనం. ప్రస్తుతము క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకనంటే క్రైస్తవునిగా అది మన బాధ్యత. క్రైస్తవులుగా మన బాధ్యత. మన కుటుంబంలో ఏం జరుగుతుంది, లేకపోతే మన వ్యాపారంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ సమాజంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ ఎలాగైతే మనం తెలుసుకుంటామో నేటి క్రైస్తవ్యంలో కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత క్రైస్తవులుగా మనకుంది. దేవునికి స్తోత్రం. క్రైస్తవులుగా మనకుంది. ఇకపోతే ప్రాథమికంగా ఆఫ్ఘనిస్తాన్ దేశం, ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదుల కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు ఈ దేశాలన్నీ అనగా స్థాన్లన్నీ, పాకిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి దేశాలు. ఇవన్నీ కలిపే భారతదేశం. అయితే ఆనాడు ఉన్నటువంటి పాలకుల యొక్క విధి విధానాల వలన ఇన్ని దేశాలుగా భారతదేశం విభజించబడింది. ఇకపోతే మిగిలినటువంటి మన అత్యుత్తమైనటువంటి భారతదేశము సుమారు 135 కోట్ల మంది జనాభాతో ఇప్పుడు మనం ఉంటున్నాం. అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతము తీవ్రవాదుల కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. 75,000 మంది ఉన్నటువంటి తాలిబాన్లు, 75,000 మంది ఉన్నారు వాళ్ళు. ఆఫ్ఘన్ సైన్యం అనగా ఆఫ్ఘన్ ఆర్మీ 3 లక్షల మంది ఉన్నారు. 3 లక్షల మందిని 75,000 మంది జయించారు. 3 లక్షల మందిని 75,000 మంది తాలిబాన్ సైన్యం జయించింది. దానికి గల కారణము ప్రపంచ దేశాలుగా పిలువబడేటువంటి దేశాలు ఆ ఆఫ్ఘనిస్తాన్ని విడిచిపెట్టడం. ఒక విధంగా నిన్న మొన్నటి వరకు అమెరికా ఆ ఆఫ్ఘనిస్తాన్కి దన్నుగా నిలిచింది. కానీ నేడు ఆ అమెరికా వెనక్కి స్టెప్ తీసుకోవటం వలన తాలిబాన్లు అనగా తీవ్రవాదులు, మనకు అర్థమయ్యే భాష తీవ్రవాదులు, మతోన్మాదులు, వాళ్ళు ఆ ఆఫ్ఘన్ దేశాన్ని తమ హస్తగతం చేసుకోగా లక్షలాది మంది ప్రజలు అక్కడ చావలేక బ్రతుకుతున్నారు. రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం ఒక క్రైస్తవ కుటుంబాన్ని, కొంతమంది క్రైస్తవుల్ని చర్మం ఒలిచేశారు అలాగ నడి రోడ్లో.
ఎలాంటి చాలా దారుణంగా క్రైస్తవ్య పరిస్థితి ఈ రోజున ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. చాలా దారుణంగా. ఇకపోతే స్త్రీలు కనుక ఆ కుటుంబంలో ఉంటే, ఆడపిల్లలు కనుక ఆ కుటుంబంలో ఉంటే వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోవటం. ఇంకా ఆపేవాడు లేడు, అడ్డుపడేవాడు లేడు. ఇప్పుడు రాక్షసుడే రాక్షసుని పాలన కొనసాగిస్తూ ఉంటే ఇంకా ఆపేదవుడు, అడ్డుపడేదవుడు. ఆ రకంగా దారుణమైన పరిస్థితుల్లో నేటి ఆఫ్ఘన్ దేశం పరిస్థితి ఉంది. ఈ పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా వేడుక చూస్తున్నాయి ఈ రోజున. కానీ ఇది ప్రపంచానికి పెను ప్రమాదము తీసుకొచ్చేటువంటి పరిస్థితులు. ఈరోజు వాళ్ళు అయ్యారు, రేపొద్దున్న ఇంకోళ్ళు అవుతారు. అట్లాగా బలవంతులైనటువంటి తీవ్రవాదులే దేశాన్ని ఆక్రమిస్తే, హస్తగతం చేసుకుంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఆఫ్ఘనిస్తాన్ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇది మొదటిది. ఇకపోతే రెండవది, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓబీసీసీ హనీ జాన్సన్ అనేటువంటి ఒక దైవజనులు, దేవుడి నిమిత్తమే నిలబడినటువంటి ఒక వ్యక్తి, క్రైస్తవం మీద, క్రీస్తు మీద రకరకాలైనటువంటి నిందలు, అవమానాలు, సినిమాలు ఇవన్నీ వస్తా ఉండగా చూసి విసిగి వేసారిపోయి దానికి ఆయన ఎదురు తిరిగి, మతోన్మాదుల కుట్రలకు ఎదురు తిరిగి ఆయన, మీకు చాలా మంది తెలుసు, కొంతమంది తెలుసు, సోషల్ మీడియా ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకంట వాళ్ళ యొక్క దేవీ దేవతలను ఈయన దూషించాడు అన్నట్లుగా అరెస్ట్ చేశారు. అక్రమ కేసులు బనాయించి, అక్రమంగా కేసులు పెట్టించి ఆయన అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు. అదే క్రైస్తవ్యం మీద, ఇదే క్రీస్తు మీద ఎన్నో దాడులు చేసి, పాస్టర్లు కొట్టి చంపేసి, బైబిల్ తగలబెట్టి, చీరాల ఎక్కడో కాదు, మన చీరాల్లో క్లాక్ టవర్ సెంటర్ లో గుట్టలు బైబిల్ పోసి బహిరంగంగా తగలబెడితే అడిగే నాదుడు లేడు. కానీ వాళ్ళది ఉన్న నిజాన్ని గనక బయట పెడితే అది తప్పు. అట్లాగా ఆయన చేశాడని అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి ఈ రోజున ఆయన్ని జైల్లోకి పంపించారు. సరే, మనకు కాదు కదా ఇబ్బంది, మన సంఘానికి రాలేదు కదా, మన మినిస్ట్రీకి రాలేదు కదా, మన పాస్టర్ గారికి రాలేదు కదా అని చెప్పి ఎవడికి వాడు నాది కాదు కదా అని వదిలేస్తే రేపు పొద్దున్న ఆ నిప్పు ఎక్కడికి వస్తుంది? మన ఇంటికి కూడా వస్తుంది. కాబట్టి క్రైస్తవులంగా మనం ఎప్పటికప్పుడు ఏమరపాటు కలిగి ఉండాలి, పాముల వలె వివేచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అది దేవుడు చెప్పాడు. ఈ రెండు అంశాల నిమిత్తమై మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రాబోయేది క్రైస్తవులకి కష్టకాలమే. మన రాష్ట్రంలో మత సర్వే కూడా చేపట్టింది ప్రభుత్వం. అనగా ఏ మతస్థులు ఎంతమంది ఉన్నారు, మీ ఇంటికి వస్తారు, అమ్మ మీరు గుడికి వెళ్తారా, మసీదుకి వెళ్తారా, చర్చికి వెళ్తారా అని ఏం చెప్తారు? మీరు చెప్తారా? అంత ధైర్యం ఉందా మీకు? వాస్తవం అండి, నవ్వులంట కాదు. మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి నువ్వు చర్చికి వెళ్తావా, మసీదుకి వెళ్తావా, గుడికి వెళ్తావా అని అడుగుతారు. అడుగుతూ ఏమంటారో తెలిసిన, నువ్వు చర్చికి వెళ్తావు అని కనుక చెప్తే నేను ఇక్కడ టిక్కు పెట్టానంటే గవర్నమెంట్ నుంచి రాయితీలు, గవర్నమెంట్ ఇల్లు నీకు రావు. నీ సమాధానం ఏంటి? ఆలోచించుకో. నీ తలుపు తట్టే రోజు వస్తుంది. నేను వేసిన ఈ ప్రశ్న రేపొద్దున్న దేవుడు నిన్ను వేస్తాడు. గుర్తుపెట్టుకో. 100కి 100. మీ పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, నువ్వు చర్చికి వెళ్తావు అని కనుక నాకు చెప్తే నేను ఇక్కడ రాశానంటే చెప్పు. ఏముందిలే, కాగితమే కదా. మేము చర్చికి వెళ్ళమండి, మేము హిందువులు గుడికే వెళ్తామండి అని కనుక నువ్వు చెప్పావంటే అయిపోయినట్టే నీ చరిత్ర. ఒకవేళ ఈ లోకంలో గవర్నమెంట్ ఇల్లు నీకు రావచ్చు, కానీ ఏ లోకంలో ఇల్లు రాదు నీకు? ఆ ఇల్లు రాదు నీకు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి. అదే సర్వే యొక్క ఉద్దేశం. ఇది దేశవ్యాప్తంగా జరగబోతా ఉంది. మన స్టేట్లో అయితే ఆల్రెడీ జీవో కూడా పాస్ చేశారు. పేపర్ నోటిఫికేషన్ కూడా ఉంది. కాబట్టి మొద్దుల్లాగా మనం కూర్చుంటే ప్రయోజనం లేదు. అది గుర్తుపెట్టుకోండి. రైట్. ఇకపోతే ఈ అంశాల నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. ఏమైనా ప్రార్థన చేయాలో తెలిసినా
దేవా ఇట్లాంటివి మాకు జరగకూడదు, ఇట్లాంటివి మాకు రాకూడదని కాదు చేయాల్సింది ప్రార్థన. ఆయనతో పాటు ఉన్న 12 మంది శిష్యుల్లో చాలా వరకు 11 మంది ఎవరి కాళ్ళు పరారైపోయారు యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు. కానీ అప్పుడు సీన్లోకి ఎంటర్ అయ్యాడు ఒక ఆయన. అప్పుడు పేక మీద కత్తి పెట్టినటువంటి పరిస్థితుల్లో ఎంటర్ అయ్యాడు అరుమతి యేసేపు. ఆయన ఏం చేశాడట? తెగించేవాడే కావాలి ఈరోజు క్రైస్తవ్యంలో. దేవునికి స్తోత్రం. తెగించేవాడు కావాలి క్రీస్తుకి. అంతే తప్ప అమ్మో ఇల్లు పోతేమో, ఉద్యోగం పోతేమో, సబ్సిడీలు పోతాయేమో అని చూసుకునేవాడు కాదు కావాల్సింది. వాడు కాదు కావాల్సింది. ఒక న్యాయమూర్తి ఒక కోర్టులో జడ్జి గారు, ఆయన పేరు రత్నం గారు. ఆయన పేరు 2004లో ఆయనకి ప్రభుత్వం వారు జడ్జి పోస్టులు ఇచ్చారు. 2004లో జడ్జి గారుగా ఆయన నియామకం చేస్తే, మరి జడ్జికి ఎప్పుడైతే ఆయన న్యాయమూర్తి పదవిని ఇచ్చారో వెంటనే నేమ్ ప్లేట్ మారింది అక్కడ. ఆ నేమ్ ప్లేట్ గుమస్తా వెళ్ళి చేయించుకుని వచ్చాడు. ఏమని చేయించుకొచ్చాడు అంటే, ఆయన ఇంటి పేరు ఉంచాం, కేఎంజే రత్నం అని చేయించుకొచ్చాడు. కేఎంజే రత్నం అని. సరే ఆ జడ్జి గారు వాళ్ళ నేమ్ ప్లేట్ చూసి, నానా నా పేరు కేఎంజే రత్నం కాదు, కేఎం జేసురత్నం. ఆ జే దగ్గర జే తీసేసి జేసురత్నం రాయించుకుని రాయని బోర్డు మార్పించుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకని నేను ఇది జడ్జి గారు చెప్తున్న మాట, ఇది నేను చెప్తుంది కాదు, జడ్జి గారు చెప్తున్నారు నేను ఎందుకు మార్పించాను అనేది. ఎవడైనా సరే ఈ కోర్టులోకి అడుగు పెట్టినప్పుడు జడ్జి గారు ఎవర్రా అని అడిగితే జేసురత్నం అని చెప్పాడు కనపడాలి దాంట్లో. అనగా నేను క్రైస్తవుని తెలియాలన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. చాలా మంది క్రైస్తవ పేర్లు పెట్టుకోవడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతుంటారు. నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి కూడా ఏదో అవమానంగా బాధపడిపోతుంటారు. నేను క్రైస్తవుని తెలియాలి, అలా కనుక వాళ్ళకి తెలిస్తే నన్ను నేను జాగ్రత్తగా ఉంచుకుంటాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకంటే రేపొద్దున ఏమంటారు, ఆయన క్రిస్టియన్ అయ్యుండి జడ్జి గారు అయ్యుండి అన్యాయం తీరుస్తున్నాడు, లేదా లంచాలు తీసుకుంటున్నాడు, ఇట్లాగా అనుకుంటారు కదా. అలా అనుకోకూడదని నేను నా బోర్డు మీద జేసురత్నం రాయించా. ఎందుకంటే ఆ పేరు చూసినప్పుడల్లా నాకే గుర్తు రావాలి? యేసు గుర్తుకు రావాలి. దేవునికి స్తోత్రం. ఆయన నా గుర్తుకు రావాలి ఆ పేరు చూసినప్పుడల్లా. అంటే క్రైస్తవ విశ్వాసం ఎలా ఉంటుందో, క్రైస్తవ్యంలో విశ్వాసిగా ఎలా బ్రతకాలో నాకు ఎప్పుడు నేర్పిస్తూ ఉంటుంది ఆ పదం. కాబట్టి కేఎంజే రత్నం కాదు, జేసురత్నం. చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు దైవజనులు, వాళ్ళకి సంఘం ఉంది, సుమారు 50 సంవత్సరాల నుంచి సేవే. అయితే కొడుకు పేరు అనగా నా ఫ్రెండ్ పేరు యేసురాజు. అయితే మేము ఐటీ కాలేజీలో జాయిన్ అయినప్పుడు వాడు కూడా జాయిన్ అయ్యాడు. మేము యేసురాజు అని పిలుస్తుంటే వాడు అనేవాడు కదా, అరే అలా పిలవమాకండ్రా, రాజు అని పిలవండి అనేవాడు. అలాగే పిలిపించుకున్నాడు అందరి చేత. యేసురాజుని పిలవద్దు, రాజు అని పిలువు అని అన్నాడు. ఎందుకని ఆ యేసుకు తగ్గట్టు నా జీవితం లేకపోతే ఆ పదం నాకు ఎలా ఉంటది, గుంజుతూ ఉంటది లోపల. యేసురాజు అనే ఆ యేసు అనే పదం నన్ను గుచ్చుతూ ఉంటది. అంటే నా పేరుకి నా పనులకి పొంతన లేకపోతే నా బతుకు ఎలా ఉంటది, అవమానకరంగా ఉంటది నాకే. కాబట్టి జడ్జి గారు అంటున్నారు, జేసురత్నం అని రాపించు, అదే నా పేరు అని ఆయన ఎక్కడికి వెళ్ళినా చెప్తాడంట ఇదే మాట. ఒక జడ్జి గారు అయ్యుండి ఆయనే నేను క్రైస్తవునిగా విశ్వాసిగా బ్రతకాలని ఎప్పటికప్పుడు తనను తాను సరి చేసుకుంటున్నప్పుడు మనమే పాటివాళ్ళం. కాబట్టి గమనించండి, ఎక్కువ సమయం లేదు. మీరు అనుకుంటున్నారేమో ఇంకా టైం ఉందిలే అని. సమయం లేదు. మన పోకడో ఆయన రాకడో, రెండిట్లో ఏదో ఒకటి జరగడానికి సిద్ధంగా ఉంది. సమయం లేదు. కాబట్టి సహోదరి సహోదరులారా గమనించండి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవా ఇది ఆపేసేయి, దేవా దాన్ని నా దగ్గరికి రానివ్వద్దు, దేవా అలా చేయి ఇలా చేయి కాదు,
పరిస్థితులు ఎలాంటివైనా నిలబడగలిగిన ధైర్యం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిస్థితులు ఎలాంటివైనా సరే నిలబడగలిగిన సామర్థ్యము, శక్తి నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేయాలి మనం. అది రైట్. ఇకపోతే ఈ రోజున మన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రక్షాబంధన్ గురించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. అదేంటండి, రక్షాబంధన వాళ్ళు కదా చేసుకుంటున్నారు, రాఖీ పండుగ వాళ్ళది కదా, వాళ్ళది మనకెందుకు అని మనం అనుకున్నాం అనుకోండి. మంచి తెలియాలనంటే మనకేం తెలియాలి? చెడంటే ఏంటో తెలియాలి. లాభం యొక్క విలువ తెలియాలంటే నష్టం యొక్క విలువ తెలియాలి. అలాగే నిజం గురించి మనం తెలుసుకోవాలంటే, నిజం యొక్క విలువ తెలియాలంటే పక్కనే ఉంది అబద్ధం ఉంది. అంటే పాజిటివ్ యొక్క విలువ తెలియాలంటే నెగిటివ్ యొక్క విలువ కూడా మనకు తెలియాలి. దాని వలన మనం ఎంత లాస్ అవుతామో కూడా తెలియాలి. రాముడు సీత కథ ఎక్కడ ఉంటుంది? రామాయణంలో. శ్రీకృష్ణుడి కథ ఎక్కడ ఉంటుంది? మహాభారతంలో. మహాభారతంలో 2 బ్యాచ్ల వాళ్ళు ఎవరెవరు? కౌరవులు, పాండవులు. ఇంతకీ మీరు ఇంతకు ముందు రాఖీలు ఎందుకు కట్టారు మీ అన్నయ్యలకి, తమ్ముళ్ళకి? ఎందుకంటే మా తమ్ముడు డబ్బులు ఇస్తాడని ఒక 100 రూపాయలు రాఖీ కట్టినప్పుడు, లేకపోతే మా అన్నయ్య ఒక 500 డబ్బులు ఇస్తాడని రాఖీ కట్టినప్పుడు. అంటే రాఖీ అంటే అర్థం ఏంటి? డబ్బులు వస్తాయి. ఇదే రాఖీ యొక్క ఉద్దేశం. జనాలకు తెలిసింది రాఖీ ఉద్దేశం ఇదే. ఆ పూట అన్న ఎక్కడున్నా, తమ్ముడు ఎక్కడున్నా ఆ రాఖీలు పెట్టుకుని వెళ్ళిపోవటం. ఏంటి ఇన్ని రాఖీలు పెట్టుకున్నా, మరి ఏంటనుకున్నా, ఈ పూట కాసులు పుల్లు నిండిపోద్దు నాకు అని చెప్పి పట్టుకుని వెళ్ళిపోతుంటారు. ఇంతకు అసలు ఆ రక్షాబంధన ఎలాగొచ్చింది, దాని ఉద్దేశం ఏంటి, దాని గురించి బైబిల్లో ఏం రాయబడి ఉంది? బైబిల్లో కూడా ఉందా రాఖీ పండగ? రాఖీ పండగ లేదు కానీ దాని ఉద్దేశం బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. దాని ఉద్దేశం బైబిల్లో ఉంది. సరే, శ్రీకృష్ణుని యొక్క మేనత్త ఎవరు? శ్రీకృష్ణుని యొక్క మేనత్తకి ఏదో కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుడితే ఆ కొడుకు అందవిహీనంగా పుడతాడు, భయంకరమైనటువంటి రూపంతో పుడతాడు. వాడు పుట్టినప్పుడు అప్పుడు కదా ఆమెకి ఒక వార్త వినపడింది. ఏంటంటే వాడిని ఎవడైతే చంపుతాడో, ఆ పుట్టిన నీ కొడుకుని ఎవరైతే చంపుతారో ఆ వ్యక్తి తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు నీ కొడుకు మళ్ళీ అందగాడిగా మళ్ళీ చక్కని రూపం వస్తుంది అని చెప్పి ఒకటి తెలవబడింది ఆమెకు, ఆ తల్లికి. సరే, ఈ తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. చాలా మంది వస్తారు, ఎత్తుకుంటారు, కానీ ఆ పిల్లోడి రూపం మారదు. అయితే ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు వస్తాడు ఆమె దగ్గరికి. వచ్చినప్పుడు ఆ పిల్లవాడిని అలా ఎత్తుకుంటాడు. ఎత్తుకున్నప్పుడు వెంటనే ఆ పిల్లోడి యొక్క రూపం మారిపోతుంది. ఆ అందవిహీనుడు కాస్త చక్కని రూపం వచ్చేస్తుంది. అప్పుడు ఆ తల్లికి అర్థమైపోద్ది, ఓహో నా కొడుకు చనిపోయేది కృష్ణుడి చేతుల్లోనే అని. అప్పుడు వరం అడిగింది శ్రీకృష్ణుడి మేనత్త. ఏమనంటే, కృష్ణ, నా కుమారుని మాత్రం నువ్వు ఎన్నడూ చంపడానికి వీల్లేదు అని నువ్వు నాకు వరం ఇవ్వాలంటది. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఓకే, 100 తప్పుల వరకు నేను విడిచిపెడతా, 100 తప్పులకు మించినయ్యా వాడు నా చేతిలో తెచ్చాడు అంటాడు శ్రీకృష్ణుడు. వాడి పేరు శిశుపాలుడు. సరే, అయిపోయిన తర్వాత శిశుపాలుడు పెరుగుతాడు, పెద్దవాడు అవుతాడు. ఇక రకరకాలైనటువంటి అక్రమాలు, అన్యాయాలు, మోసాలు చేసేస్తా ఉంటాడు. సరే, ఎంతవరకు అవకాశం ఇచ్చాడు శ్రీకృష్ణుడు? 100 తప్పులు కనుక దాటిని అంటే వాడు అయిపోయాడు అని శ్రీకృష్ణుడు అన్నాడు కదా. సరే, శ్రీకృష్ణుడికి వార్తలు తెలుస్తూ ఉంటాయి, ఇగో శిశుపాలుడు అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఇట్లాగా అట్లాగా. అయితే చూశాడు, కరెక్ట్ గా రానే వచ్చింది 100వ తప్పు దగ్గరికి. ఎప్పుడైతే 100వ తప్పు చేసేస్తాడో వెంటనే శ్రీకృష్ణుడు తన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని సర్రమని విసురుతాడు కోపంతో. ఆ కోపంలో విసిరినప్పుడు ఆ శ్రీకృష్ణుడి యొక్క ఏలు తెగిందట. శ్రీకృష్ణుడి యొక్క ఏలు తెగినంటే కోపంతో విసిరాడు కదా. కోపంతో విసిరేసరికి ఆ సుదర్శన చక్రం ఇలా గాయమైందట, రక్తం వస్తా ఉందట శ్రీకృష్ణుడి ఏలుకి.
అక్కడ శ్రీకృష్ణుడి యొక్క గోపికలు ఉన్నారు, రుక్మిణీదేవి ఉంది, సత్యభామ ఉంది. వీళ్ళంతా పరుగులు పెడుతున్నారు. అమ్మో కృష్ణుడి చేతికి రక్తం వచ్చేస్తుంది బాబోయ్, ఎలాగైనా సరే ఆ రక్తానికి కట్టుకట్టాలని తిరుగుతూ ఉండగా ఆ పక్కనే ఉంది ద్రౌపది. వెంటనే ద్రౌపది వెనక ముందు ఆలోచించకుండా తన చీర బర్రమంట చించి ఆ చీరతో శ్రీకృష్ణునికి కట్టింది. దాన్ని అంటే ఇది ఇతిహాసాల్లో పురాణాల్లో చెప్పబడుతున్నటువంటి రాఖీ పండుగ ఉద్దేశం చెప్తున్నా మీకు. వాడు తెలుసుకోపోయినా పర్వాలేదు, మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న కౌంటర్ అయ్యాలి కదా. మనల్ని అడిగాడు అనుకోండి, మీరు రాఖీ పండుగ ఎందుకు చేయరని చెప్పాలి కదా. అయితే అప్పుడు ఆవిడ తన చీర చెంగు చించి వెంటనే కృష్ణుడికి కడతదన్నమాట. దాన్ని ఉద్దేశించి అప్పటి నుంచి రాఖీ పండుగ జరుపుకుంటున్నాం అని చెప్పి చరిత్రలో రాయబడి ఉన్నటువంటి విషయం. ద్రౌపది చీర చించి కట్టింది కాబట్టి. ఎందుకు ద్రౌపది ఎవరు? ద్రౌపది చెయ్యండ్రా అంటే మాత్రం టకటక గంటలు మోగిస్తారు, కొబ్బరికాయలు కొడతారు, అన్ని చేస్తారు, పొరుదండాలు పెడతారు, మెట్ల పూజలు చేస్తారు, నిలువు దోపిడీలు, అడ్డం దోపిడీలు అన్ని ఇస్తారు. ఎందుకు ద్రౌపది ఎవరు? పంచపాండవుల ఏకైక భార్య ఆవిడ. అప్పుడు నిండు సభలో ద్రౌపది వస్త్రం లాగేస్తా ఉన్నప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు? అక్కడ చీర దూతాడు ఆవిడ చేసినటువంటి ఆ పనికి. దీని గుర్తుగానే ఈ రక్షాబంధనం చేసుకుంటారు మన దేశంలో. రైట్, అర్థమైంది కదా. ఇది దీని ఉద్దేశం. అయితే బైబిల్లో దేవుడు ఏం రాశాడు? నిజమే, రక్షాబంధనలో రక్షణ ఉందా? ఈరోజు మనం నేర్చుకునేది రక్షాబంధనములో రక్షణ దాగుందా అనేటువంటిది ఈరోజు చూద్దాం. రక్షాబంధన్ అనంటే రక్ష అనగా రక్షిస్తాడు అని. స్త్రీలైనటువంటి వారు ఆడపిల్లలు తమ్ముళ్ళకి అన్నలకి ఇలా కడుతుంటారు. అయితే రక్త సంబంధి కాకపోయినా సమాజంలో మనకు ఎవరైతే అన్నగా తమ్మునిగా మన సహోదరునిగా వ్యవహరిస్తారో వాళ్ళందరికీ కూడా రక్షాబంధనం కట్టడం పరిపాటి. రక్ష అనగా మనల్ని రక్షిస్తాడు, మనం ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు సహాయకుడిగా ఉంటాడు, మనల్ని ఆదుకుంటాడనే ఉద్దేశంతో. బంధన్ అనగా బంధము. బంధము అంటే ఏంటి? ముడేస్తారు కదా, ఆ రాఖీని ముడేస్తాం కదా, అది బంధం. వివాహ బంధం అంటే అర్థం ఏంటి? పెళ్లిలో ముళ్ళేస్తారు కదా, అది వివాహ బంధం. ఇది రక్షాబంధం, అది దాని ఉద్దేశం. అలాగే చేస్తుంటారు. కాబట్టి అతడు ఎవరైతే రాఖీ కడుతున్నారో, ఎవరైతే కట్టించుకుంటున్నారో అతను నా పట్ల అన్ని విధాలా నాకు సహాయకుడిగా ఉంటాడు, నా బాగోగులు కోరుకుంటాడు, నాకు మంచి చేసేవాడు అన్న ఉద్దేశంతో ఆవిడ రాఖీ కట్టడం జరుగుతూ ఉంది. దీన్ని రాఖీ పండుగ మన భారతదేశంలో ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ రోజున ఈ ఏరు నుంచి బుధం దాకా కట్టేస్తారు రాఖీలు వెళ్ళి. మీరు న్యూస్లో చూసుకోండి కావాలంటే. సెంట్రల్ మినిస్టర్లో ఆయన దగ్గరగా ఉండేటువంటి స్త్రీలందరూ వెళ్ళి రాఖీలు కడతారు. మన జగనన్నకే కడతారు, మన చంద్రన్నకే కడతారు, మన కేసీఆర్ అన్నకే కడతారు, అందరూ కడతారు రాఖీ. అయితే ఈ రక్షాబంధంలో రక్షణ దాగుందా? అసలు ఈ రక్షాబంధన్ గురించి బైబిల్లో దేవుడు ఏం రాశాడు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బైబిల్లో సహోదరులారా అని అన్నాడంటే కేవలం మగవాళ్ళగా చెప్పాడు, ఆడవాళ్ళకి చెప్పలేదని కాదు ఉద్దేశం. ప్రస్తావించేటప్పుడు సహోదరులారా అని అంటారంతే. సంఘానికి పౌలు గారు రాసిన ప్రతి పత్రికలో కూడా నా ప్రియమైన సహోదరులారా అంటాడు. అంటే సంఘంలో ఓన్లీ మగవాళ్ళకే చెప్పాడని కదా అర్థం, అందరికీ చెప్పాడని. అర్థమైందా? ఎందుకని తెలిసిన సహోదరులను వాడబడేది? ఫస్ట్ ఎవరు వచ్చాడు సృష్టిలో? స్త్రీనా పురుషుడా? పురుషుడు వచ్చాడు. స్త్రీ అక్కడి నుండి వచ్చింది. మీకు ఇంకో విషయం తెలుసా? స్త్రీ కూడా పురుషుడే. దేవునికి స్తోత్రం. ఇదేంటండి మగోడు ఆడదంటైంది? ఇదొక లేనిపోతు చెప్పు. మనకు అనుమానాలు ఎక్కువ. ఇనండ్రా బాబు అని అంటే అదే మగోడు స్త్రీ అంటైంది. మరి మగోడు నుంచే స్త్రీ వచ్చింది. ఇక్కడ ఎక్కడి నుండి వచ్చింది? అవ్వమ్మా ఆదాము ప్రకటమును తీసి దేవుడు స్త్రీగా నిర్మించాడు. లింగ భేదంలోనే తేడా స్త్రీ పురుషుల్లో. ఇద్దరిలో ఉన్న ఆత్మ ఒకటే, ఇద్దరిలో ఉన్నటువంటి అవయవాలు ఒకటే. ఈ భూ సంబంధంగానే స్త్రీ పురుషులం మనం, కానీ పర సంబంధంగా మనందరము కూడా ఒకటే.
దేవునికి స్తోత్రం. భారతీయులంతా ఒక్కటే ఎలాగో ఈ భూమి మీద పుట్టిన అందరూ కూడా ఒక్కటే. అది కాబట్టి సహోదరులారా అని ప్రస్తావించాడంటే స్త్రీకి పురుషులకి అందరికీ కలిపి చెబుతున్నాడని అర్థం చేసుకోండి. ఇకపోతే ఇంతకీ ఈ చేతి కట్టుకునేటువంటి ఈ రక్షాబంధన్, దేవుడు చెప్పినటువంటి రక్షాబంధన్ ఏంటో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 11:18 కాబట్టి మీరు దేవుని మాటలను మీ హృదయములోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోండి. మళ్ళీ ఎక్కడ కట్టమంటున్నాడు? కన్నుల నడుమ బాసికము. ఎక్కడో విన్నామండి ఈ పదం, బాసికమా? బాసికం కట్టంటారు పెళ్లి కొడుకే. మామూలు కొడుకులకి పెళ్లి కొడుకు తేడా ఏంటి? అదే తేడా. ఇప్పుడు అందరూ పెళ్లి అనగానే కొత్త బట్టలు వేసుకొస్తారు. ఇంతకీ ఇంతమందిలో పెళ్లి కొడుకు ఎవడరా బాబు అని అంటే బాసికము ఎవడ నుదుటనైతే ఉంటుందో వాడే పెళ్లి కొడుకు. మనం కడతమని చూసారా అండి? ఆ బాసికం గురించి ఎక్కడ రాశాడు దేవుడు? ద్వితీయోపదేశకాండంలో రాశాడు. మీ కన్నుల నడుమ బాసికముగా ఉండాలి. అంటే ఆ రోజుల్లో, ఆ పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే దేవుడు ఎందుకని రాయించాడంటే వీళ్ళు మాట్లాడితే దేవుని మాటలు మేరతా ఉన్నారు, మాట్లాడితే దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేస్తా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు బైబిల్ లేవు కదా పెద్దోడు చదువుకోవడానికి, అప్పుడు పాస్టర్ లేరు కదా పెద్దోడికి చెప్పడానికి. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఒరే బాబు నా ఈ మాటలను మీ మనసులో ఉంచుకోండి, మీ హృదయంలోనూ ఉంచుకోండి. ఇక్కడ మీకు ఒక డిఫరెన్స్ చెప్తాను. ఏంటంటే హృదయం అన్న మనసు అన్న ఒకటే కదా అనుకునేది కాదు. హృదయం అంటే ఏంటి? గుండె. హృదయ స్పందన ఇది గుండె. మరి మనసు అంటే ఏంటి? ఇది మనసు అంటే మన ఆలోచన మనసు. దేవునికి స్తోత్రం. ఈ మెదడు చూసారా? ఇదే మనసు అంటే, ఇదే ఆలోచించేది. దీన్నే మనసు అంటారు. దాని గురించి మీకు విడమని చెప్తాను ఈసారి. అంటే ఇక్కడ మీ హృదయంలోనే మీ మనసులను ఉంచుకొని మళ్ళీ ఏమంటున్నాడు? చేతుల మీద సూచనలుగా కట్టుకోండి. అంటే ఎవడన్నా కొట్టాలి, దేంతో కొడతాం? చేత్తో. ఎవడన్నా పొడవాలి, దేంతో పొడుతాం? చేత్తో. కొట్టాలన్నా పొడవాలన్నా చేయలేగుతుంది మనకు మాట్లాడితే కదా. అందుకని ఎక్కడ కట్టేసుకోమన్నాడు? చేతులు కట్టేసుకోమన్నాడు. అప్పట్లో వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవాళ్ళు అంటే చక్కగా చేతి చుట్టూతో కూడా కట్టుకునేవాళ్ళు. ఏం కట్టేవాళ్ళు తెలుసిన? తోలు మీద దేవుని యొక్క మాటలు రాసుకుని కట్టుకునేవాళ్ళు. ఈ తల మీద రాగి రేకులను దేవుని మాటలను లిఖించుకొని కట్టుకునేవాళ్ళు వాళ్ళు. ఇప్పటికీ కొంతమంది ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో, యూదుల్లో కొంతమంది ఆచారం పాటించే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. మీ చేతులకు కట్టుకోండి అని అంటున్నాడు. దీన్ని ఉద్దేశిస్తూనే మత్తయి సువార్తలో చూడండి, యేసుప్రభు వారు కూడా అంటారు 23:5 23:5 మనుషులకు కనబడే వాళ్ళని తమ పనులు చేస్తారు, తమ రక్షరేకులు వెడల్పుగాను రక్షలోకి ఎట్లుంటాయంట? వెడల్పుగా. ఎంత పెద్ద రాగి కడిగితే అన్ని ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటారు పాపం. మా చిన్నప్పుడు ఒక 4-5 సార్లు కట్టించుకొని ఉంటాను నేను. అప్పట్లో 10 పైసల పిల్లలు కొత్తగా వచ్చినాయి, స్టీల్ ఇవి 10 పైసల పిల్లలు. ఆడ రాఖీ మీద చుట్టూతా 10 పైసల పిల్లలు అంటించి అమ్మేవాడు ఆ రాఖీని. భలే ఉండే. అంటే పెద్ద రాఖీ కట్టిందంటే చెల్లిగా నాకగా అర్థం ఏంటి? నోటు పెద్దదివ్వాలని గుర్తుపెట్టుకోండి. అదే చిన్న రాఖీ కడితే చిన్నదాగా ఇక 100 ఎత్తాలే. రాఖీ ఉద్దేశము డబ్బులు ఇస్తారని కాదు, అది కాదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే అరే మనుషులకు కనబడాలని మీ రక్షరేకులు పెద్దవిగా చేసుకుంటారు, మనుషులకు కనబడాలని. అంటే దాని అర్థం ఏంటో తెలుసిన? అమ్మో ఈడు దేవుడు అంటే ఎంత భయం కలిగిన వాడు, దేవుడు అంటే ఎంత భక్తి ఉందో. ఇంత పొడుగాటి బైబిల్ ఎత్తుకొడతావా? ఎంత బైబిల్? పొడుగాటి బైబిల్. చర్చిలో ఆవదే పెద్ద బైబిల్. బైబిల్ పెద్దదే, కానీ ఏది పెద్దది కాదు?
మనసు పెద్దది కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకున్నది పెద్ద బైబిల్ తెచ్చుకోమని కాదు, అమ్మా నీ మనసు పెద్దదిగా చూసుకోవాలి. అది మీరు పెద్దగా చేసినంత మాత్రాన ఒకవేళ మనుషుల దృష్టికి అది ఘనంగా కనపడిద్దేమో, కానీ దేవుని దృష్టికి మాత్రం ఘనముగా కనపడదు, ఘనంగా కనపడదు. అయితే ఈ రక్షాబంధంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే ఏదైతే నన్ను కాపాడుతాడు, నా మేలు కోరేవాడు అని అనుకుంటున్నారో, బైబిల్లో దేవుడు రాయించినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో, మీలో ప్రతివాడు తన సహోదరుని ముందే చెప్పా. సహోదరుని అంటే అర్థం ఏంటి? ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి చెప్తున్నాడు. అది సహోదరుడు అన్నాడండి, కాబట్టి మగవాళ్ళకి సంబంధించింది మాకు సంబంధించింది కాదంటే కుదరదు అక్కడ. చెప్పండి. హృదయపూర్వకముగా క్షమింపని ఎడల అంటే అంటే మొట్టమొదటిగా సహోదరులై, అంటే ఆడవారైనా మగవారైనా ఏం కలిగి ఉండాలి? క్షమాపణ, క్షమాగుణం కలిగి ఉండాలి. ఆ సహోదరి అయినా సహోదరుడైనా. దేవునికి స్తోత్రం. ఫ్రెండ్షిప్ బ్యాండ్, ఇదేమో రక్షా బ్యాండ్, అదేమో ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఇది ఎవడైనా కట్టుకుంటాడు, ఆడ మగ సంబంధం లేదు, ఎవడైనా కట్టేసుకుంటాడు. ఇట్లాంటి బ్యాండ్లు ఎక్కువైపోయినాయి మార్కెట్లో, మీకు దొరుకుతూ ఉంటాయి. ఫ్యాన్సీ కోట్లకి ఏదో ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఏమంటే రకరకాలైనటువంటి ఇస్తూ ఉంటారు అనమాట ఇట్లాంటి బ్యాండ్లు. అయితే అసలు వీటి యొక్క ఉద్దేశాలే వేరు. వీటి ఉద్దేశాలు ఎవడో పాటించడు, తొడిగించుకున్నావా లేదా అంతే చూసుకుంటాడు అంతే. ఇక్కడ వాక్యం చెప్తుంది, మొట్టమొదటిగా క్షమాపణ కలిగి ఉండాలి, క్షమించే గుణం కలిగి ఉండాలి. అది సహోదరి అయినా సహోదరుడైనా, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే మొట్టమొదటిగా మనము క్షమించే గుణం కలిగి ఉండాలి. ఒకవేళ లేకపోతే హృదయపూర్వకంగా, మళ్ళీ ఎలా క్షమించాలంట? జనాల ముందేమో ఓకే ఏం అని చెప్పి తెర బయటికి వెళ్ళాక చూసావా అది నాకు తెలుస్తాను సంగతి. ఇక్కడేమో అందరి ముందు జనాలు అందరి ముందు, జనాలు లేనప్పుడేమో పళ్ళు నూరుకుంటా నాకు తెలుసు తన సంగతి, అది చేస్తుందని కావాలనే పోసింది నా మీద ద్రాక్షరసం. తెల్లసీర కట్టుకున్నాను కదా, దాన్ని కన్ను కుట్టింది, పోసింది అంతే. ఇప్పుడు మనకు ఎలా పోవాలి? చర్చిలోనేమో పర్లేదమ్మా, భలేదనేమో, ప్రభు రక్తం ఇది, నేను శుద్ధురాలు అయ్యాను, ప్రభు రక్తం నా చీరలో పడింది, నా చీర పుణ్యం చేసుకుంది. తర్వాత దున్నపోతు మొక్కంది, 1000 రూపాయలు పెట్టుకున్నాను, చీరంతా పాడు చేసింది. కొమ్మ తీసి గుర్తుకొస్తానేంటి ఏమన్నా? ఏమని చెప్తున్నాడు అక్కడ? హృదయపూర్వకముగా, చూసారండి, హృదయపూర్వకముగా క్షమించాలి. హృదయపూర్వకముగా గనుక మనము క్షమించకపోతే నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేస్తాడు. దేవునికి స్తోత్రం. బహు జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీరేం బాధపడద్దు, మీరేం బాధ, అది నా పట్ల ఇలా చేసిందని నువ్వు బాధపడద్దు. ఎందుకో తెలిసిన దేవుడు అంటున్నాడు, నువ్వు ఎదుటి వ్యక్తిని ఏ కొలతతో కొలుస్తావో నీకును అదే కొలత అన్నాడు. నీకును అదే కొలత. ఇక ఈ మాటకి ఈ భూమి మీద ఎవడైనా సరే తలదించుకోవాల్సిందే. ఒకవేళ ఈరోజు నిన్ను తిట్టాడా, నువ్వు మెదలకుండా నీకెందుకు? ఈరోజు నిన్ను ఏమన్నా అవమానపరిచాడు అందరి ముందు, నీకెందుకు నువ్వు మెదలకుండా? అది నీ సహోదరి అయినా నీ సహోదరుడైనా. నిన్నే కదవే రాగి కట్టావు, నిన్నే కదరా కట్టించుకున్నావు, అయితే మెదలకుండా. దేవుడేమంటాడు తెలిసిన? వారు నీ పక్షముగా ఎలాగైతే చేశారో వారికి కూడా చెయ్యబడతది. ఎప్పుడు? నువ్వు మౌనంగా ఉన్నప్పుడు. మనం మౌనంగా ఉండదు, మనం ఏం చేయకూడదు. తీర్పు తీర్చుట ఆయన పని. అది చెప్తున్నాడు. అంటే ఈ రక్షాబంధంలో ఉండవలసింది మొట్టమొదటిగా క్షమాపణ ఉండాలి. ఆడు సచ్చినా సరే చేతికి నేను రాఖీ కట్టినా అని ఈవిడంటే, అది బతికొండగా నేను రాఖీ కట్టించుకోను అని వాడంటే, ఇంకెక్కడుంది రక్షాబంధనం? రక్షాబంధనం లేదు, శిక్షాబంధనం ఉంది ఇక్కడ. రక్షాబంధనం కాస్త ఏమైపోయింది? శిక్షాబంధనం అయిపోయింది. శిక్షాబంధనం అయిపోయింది.
కాబట్టి అలా ఉండకూడదు. తర్వాత నిజంగా బైబిల్లో ఈ మాటలన్నీ చదువుతూ ఉంటే ఏంటి బాబోయ్ అసలు ఇట్లాంటి మాటలు దేవుడు ఇచ్చాడు అని అంటే నిజంగా ఆయన కాకపోతే ఇంకెవరు చెప్తారు. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 14వ అధ్యాయం 11వ వచనం చూడండి. రోమ 14 మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చకొందము అనగా తీర్పు తీర్చుకోవద్దు. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకూడదని చూసారండి. అంటే మన తోటి సహోదరి అయినా సహోదరుల పట్లైనా మనం ఏం చేయకూడదట, అడ్డు తగలకూడదు, ఆటంకం కలుగు చేయకూడదు. ఎలాగ ఏ విషయాల్లో ఆటంకం కలుగు చేయకూడదు 21వ వచనం చదవండి. మాంసం తినుట గాని ద్రాక్షారసం తాగుట గాని ఒకవేళ ఈ అలవాట్లు నీ తోటి సహోదరికి గాని నీ తోటి సహోదరునికి గాని అడ్డంగా ఉంటే అబ్బా ఏంటండి ఇది, రక్షాబంధంలో ఉన్నది ఇదే. మరి నువ్వు కట్టేసావు, కట్టించేసుకున్నాడు, నువ్వేదో ₹1 ఇచ్చావు, పరుసులో పెట్టుకుని వెళ్ళిపోయింది, అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు గుర్తు, మళ్ళీ సంవత్సరాలే రక్షాబంధనం గుర్తు. అది కాదు ఏంటనట, ఒకవేళ అది నీ చెల్లి అయినా నీ అన్న అయినా నీ అక్క అయినా ఎవరైనా సరే వారికి నీ అలవాట్లు ఆటంకంగా ఉంటే మానేయమంటున్నాడండి. అబ్బా దేవునికి స్తోత్రం. మానేయాలట. అది మాంసమైన ద్రాక్షారసమైన, మాంసమైన ద్రాక్షారసమైన. అప్ప బాబు నాకు ఎటు చేపలు అసలు పడదు, ఎట్లా ఉండబాకండి అని అన్నారు అనుకోండి. ఎవరన్నా ఎందుకుంటారో నాకు కావాల్సిందే అని అనకూడదట. ఆ సహోదరు నిమిత్తం, ఆ సహోదరుని నిమిత్తం ఊరే వండమాకంటారు, వాడికి నచ్చదంట. చూసారండి. అరే అంటే ఈ తిండి గురించి కూడా రాశాడు. మరి ఎందుకని తిండి గురించే గొడవలు జరిగేది అక్కడ. గొడవ జరిగింది ఎక్కడ, తిండి గురించే గొడవ జరిగేది. నాకు మొక్క రాలేదు నీడు, నాకు రాకుంటామని అది ఇద్దరు చుట్టూ కొట్టుకుంటారు ఇంట్లో. అంటే సహోదరుని నిమిత్తము మీరు మాంసంనైనా ద్రాక్షరసంనైనా మానేయండి. ఏంటి రక్షాబంధన్ అంటే ఏదో ₹10 రాగి కట్టేసి వాడు ₹100 ఇస్తే జోబులు వేసుకుని వెళ్ళిపోవడం కాదు. రూల్స్ ఇవన్నీ, రూల్స్ చెప్తున్నాడు దేవుడు బైబిల్లో. 1 కొరింథీ పత్రిక సరే ఈ మాట చెప్తుంది ఎవరు, పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకంటే పౌలు గారు చేశాడా? 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. పౌలు గారు చెప్తున్నాడు ఈ మాట, అనగా దేవుడే చెప్పించాడు. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు, కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి చూసారా, భోజన పదార్థముల వలన కనుక నా పక్కన ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎవరైనా తీసుకెళ్ళాను అనుకోండి, పాపం ఆయన నీసు తిండు అనుకోండి, ఏంటి తర్వాత చదువమ్మా. నా సహోదరునికి అభ్యంతరము కలిగిన యెడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై అతడు అభ్యంతర పడకుండా ఉండడం కోసం నేను ఇంకెప్పటికీ మాంసం తిన్నా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ బాబు ఎంత పెద్ద నిర్ణయం ఇది. ఆస్తిపాస్తులు పోయినా పర్వాలేదు, మటన్ పడాల్సిందే అక్కడ. అస్సలు పౌలు భక్తుడు అంటున్నాడు తన తోటి సహోదరు, అంటే ఎక్కడికో వెళ్ళుంటారు, ఇద్దరు వెళ్ళుంటారు, సేవకు వెళ్ళుంటారు. ఆ ఇంటి వాళ్ళు భోజనం పెట్టుంటారు. ఆ భోజనంలో పౌలు గారికి ఏమో పాపం మాంసం ఇష్టం, ఆ పక్కన ఉన్నవాడికి పడదు, ఇష్టం లేదు. ఇగో పౌలా, నువ్వు కనుక వెళ్ళి ప్రతి చోట గుక్కిసావు అనుకో, నేను నీతో రాను. పౌలు అంటున్నాడు నా సహోదరుడి నిమిత్తం నేను మాంసం ముట్టను అంటున్నాడండి. ఎంత పెద్ద నిర్ణయం ఇది, మామూలు నిర్ణయం కాదు. అంత పెద్ద నిర్ణయం ఉందండి మాంసం మానేటు. నువ్వు మానే ఒకసారి ఒక 4 రోజుల పాటు నీసు ముట్టకుండా ఉన్నాడు. మీరు చూద్దాం. ఓ పక్క డాక్టర్లు చెప్తున్నా, అబ్బే పడాల్సిందేనమ్మా, పోయే పేరు ఎప్పుడైనా పోతే, పంటి కింద కనుక మొక్క పడకపోతే ఇప్పుడే పోద్ది నా పేనం. కాబట్టి కుదరదు, పడాల్సిందే. చూసారా, అంటే మాంసం మానేయటం సామాన్యమైన విషయం కాదు, సామాన్య విషయం కాదు. అంటే పౌలు గారు చెప్పాడు రోమా పత్రికలో, కొరింథీ పత్రిక వచ్చేసరికి చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం.
అంటే సహోదరునికి అభ్యంతర కారణముగా మనలో ఏమున్నా కానీ మనం ఏం చేయాలా? మానేయాల. ఇది సూత్రం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1 నుండి చూడండి. ఫస్ట్దేమో క్షమాపణ, రెండవదేమో అభ్యంతరకరమైనటువంటి భోజనం గాని, అది ద్రాక్షారసం గాని. అన్నయ్య నువ్వు తాగొస్తున్నావు, అన్నయ్య ఏమంటే మీరు తాగొస్తున్నారండి, తమ్ముడు నువ్వు తాగొస్తున్నావురా అని అన్నప్పుడు తాగుతానే నా ఇష్టం అని బొట్లో బాటిల్ దోపుకొని ఇంటికి వస్తే కుదరదు. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఆపుతావా లేదా అంటున్నాడు. కుదరదు. అక్కడ మానేయి అంటున్నాడు. నీ భార్యకు నచ్చనిది, లేదా నీ చెల్లికి, నీ అక్కకి, నీ సహోదరుడికి నచ్చనిది, నీ కుటుంబానికి నచ్చనిది నువ్వేం చేయాలా? మానేయాల. లేదండి మా ఎవరి దగ్గరుండి నా కంపెనీ కూడా ఇస్తుంది. మా చిన్నప్పుడు ఈ రోడ్లో మన సందు ఎదురుగా ఒక బిల్డింగ్ ఉండేది, వైట్ బిల్డింగ్. ఆ బిల్డింగ్లో వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు, ఎందుకంటే మాకు తెలుసు మా చిన్నప్పుడు. అయితే భార్య భర్తలు ఇద్దరు చక్కగా కూర్చొని బుడ్డి దగ్గర పెట్టుకొని చక్కగా తాగుతూ ఉండేవాడు. మేము మా చిన్నతనం కదా, మేము చెప్పుకుంటూ ఉండేవాడు. ఆయన పేరు సుధీరో ఏదో మొత్తానికి. ఈ సత్యంగా దొడ్డు పనిచేసేవాడు. అమ్మో రికార్డ్ అయిపోతుంది. వేసేస్తారు ఏం లేదు, అసలు పరిస్థితులు చాలా క్రిటికల్గా ఉంది. మేము చూసేవాళ్ళం అనమాట. వాళ్ళు క్రిస్టియన్స్. చక్కగా కూర్చుని భార్య భర్తలు, అమ్మ ఎనమాకండి, ఈ మాట మాత్రం కట్ చేసుకోండి ఎడిటింగ్ లో, ఓకే. అలాగా ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ద్రాక్షారసమునైనను అది ఏదైనా సరే మనము మానేయాలి. సహోదరుల నిమిత్తము మనం మానేయాలి. సంఘములో ఉన్న మన అందరము ఎవరు అనుకుంటున్నారు? సహోదరులమే. భలే వాళ్ళండి. అది నాకు ఎవరు చంపనే కొడతాడు దేవుడు. సంఘంలో మనందరం ఎవరు? సహోదరులు. వాడు నా బాయ్ ఫ్రెండ్, ఈడిస్తాడు ఒక్కదాన్ని ఎగిరి కింద పడ్డమే. ఇంకా జాగ్రత్త. ఏంటనుకుంటున్నారు? అందుకనే ఇట్లాంటి మాటలు వస్తాయని దేవుడు ఏమన్నది? జీవము కలిగిన దేవుని సంఘములో మీ ప్రవర్తన ఎలాగున్నదో మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అందుకని కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి మనం. ఇప్పుడు 3వది 6వ అధ్యాయం 1 నుంచి, మీలో ఒకనికి మరి ఒకరి మీద ఒకవేళ వివాదం అయితే, సంఘములో ఏదైనా వివాదం జరిగితే పరిశుద్ధుల ఎదుట కాక, అనగా సంఘములో కాకుండా సంఘయేతరులు అంటే బయట వాళ్ళ దగ్గర వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధుల లోకానికి తీర్పు తీర్చువారై ఉండగా మీ వలన ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుటకు సంఘంలో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. మీకు సిగ్గు రావాలని చెప్తున్నా. ఏమి? తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? అంటే సంఘంలో ఏదన్నా గొడవ జరిగితే, ఏదన్నా ఇద్దరి మధ్య ఏదన్నా పొరపాట్లు జరిగితే, అరే తీర్పు అంటే న్యాయం చెప్పడానికి మీ సంఘంలో ఎవరు లేరా? బయట వాళ్ళ దగ్గరికి పోతారా మీరు? ఎంత అవమానకరం అని దేవుడు చెప్తా ఉన్నాడు. అరే ఈ లోకానికి తీర్పు తీర్చేవారు మీరై ఉండగా, దేవదూతలకు కూడా తీర్పు తీర్చేవారు మీరై ఉండగా, మీరే న్యాయం కోసం ఏం చేస్తున్నారు? అనీతిమంతుల దగ్గరికి పోతారా? అన్యుల దగ్గరికి పోతారా? అంటే మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను. మీలో న్యాయం చెప్పేవాడు ఒక్కడు కూడా లేడా అంటున్నాడండి. ఏంటండి ఈ మాట అసలు చూసారా? అంటే న్యాయం మాట్లాడేవాళ్ళు ఒక్కరు కూడా లేరా? అందరూ అన్యాయస్తులేనా అన్నట్లుగా దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఏదన్నా సహోదరుల మధ్య వ్యాజ్యం వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి? సంఘములోనికే వెళ్ళాలి.
సంఘంలోనికి ఎవరు అయ్యగారు ఇలా జరిగింది అని ఆవిడ చెప్పాలి, అయ్యగారు ఎలా జరిగింది అని చెప్పి ఈవిడ చెప్పాలి. సంఘము న్యాయం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు న్యాయం చెయ్యాలి. పాస్టర్ గారు వీళ్ళు కాను కొంచెం ఎక్కువ పెట్టేవాళ్ళు, ఈవిడేమో కాను తక్కువ పెడద్ది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇట్లాంటి సంఘటనలు చూశాను. న్యాయము పేదవారి పక్షాన ఉంది, అన్యాయము ధనవంతుల పక్షాన ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఆ వ్యాజ్యం గురించి ఆ ఊరిలో ఒక పెద్ద ఆయన దగ్గరికి పోయారు. ఆ ఊరికే పెద్ద ఆయన. ఊరికి పెద్ద అయినప్పుడు పాప వీళ్ళు అనుకున్నారు కదా, ఈ పేదవాళ్ళు అనుకున్నారు కదా, అది పెద్దయ్య గారు మనకు న్యాయం చేస్తాడు, ఎందుకంటే న్యాయం మన పక్షానే ఉంది కదా అని చెప్పిపోయారు పాప. సరే, ఈ పెద్దయ్య గారు ఏం చేశాడు? ఇద్దరిని చూశాడు. అంటే వెయిట్ ఎవరికి ఎక్కువ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఎవరికి ఎక్కువ ఉంది అని చెప్పి చూసుకున్నాడు. చూసుకుని అటు తీర్పు చెప్పాడు. మీరు కనుక లోకంలోకి పోతే ఇదే జరిగింది. దేవునికి స్తోత్రం. ఇదే జరిగింది సుమా, గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలోనికి కానీ లోకస్తుల దగ్గరికి కానీ మీ వ్యాజ్యాలు తీసుకెళ్ళద్దు. తీసుకెళ్లారంటే మనం మోసపోతాం. మన వ్యాజ్యం ఎక్కడికి తీసుకుని రావాలా? దేవుని దగ్గర తీసుకుని రావాలా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన న్యాయం చేస్తాడు. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడు కాడు, కానేరడు. దేవా, ఇదిగో నా ఉద్యోగంలో నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారయ్యా, ఇదిగో నేను ఉండే చోట ఇబ్బంది పెడుతున్నారు, నా వ్యాపారంలో ఇబ్బంది పెడుతున్నారయ్యా, వాళ్ళేమో రెండు పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుతూ ఉంటారు. నేనైతే పెద్ద మనుషుల దగ్గర పోయేవాడు కాదు, నీ దగ్గరికి వస్తున్నావు, నాకు న్యాయం చేయాలా? అది మనం చేయాల్సిన పని. రారా చూసుకుందాం అంటే రారా చూసుకుందాం కాదు, అక్కడికి వెళ్తే మనగాలి పోతుంది. కాబట్టి అలా వెళ్ళొద్దు. మీలో నీతిమంతుడు, మీలో న్యాయం చెప్పేవాడు ఒక్కడైనా లేడా అని చెప్పి ఆ రోజున కొరింథీ సంఘాన్ని పౌలు ప్రశ్న వేస్తా ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త. వ్యాజ్యము తీర్చుకునే విషయంలో కూడా మనము బయటికి పోకూడదు. దశలోనికి 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 3:13. సహోదరులారా, మీరైతే మేలు చేయడంలో విసిగిపోవద్దు. ఈ పత్రిక మూలంగా ఒకవేళ కనుక దేవుని వాక్యములకు లోబడకపోతే అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యం చేయ. జాగ్రత్తగా గమనించాలి అక్కడ దేవుని వాక్యాన్ని. ఒకవేళ కనుక వాడు వాక్యములకు అవిధేయుడైతే, అక్రమంగా నడుచుకుంటా ఉంటే, అన్యాయంగా నడుచుకుంటా ఉంటే వానితో సాంగత్యము చేయవద్దు. అయినను అతనిని శత్రువుగా భావించకుండా తోటి సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినపడలే? ఏం చెప్పాలంట? చూసారా, బుద్ధి చెప్పాలంటున్నారు కానీ ఎలా భావించమంటున్నాడు? ఇప్పుడు నా తమ్ముడు, నా సొంత తమ్ముడు తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. నా సొంత తమ్ముడు చేస్తే నేను ఎలా ట్రీట్ చేస్తానో, అలాగే సంఘములో ఉన్నవారు ఎవరైనా తప్పు చేస్తే అలాగే ట్రీట్ చేయమని వాక్యార్థం అక్కడ. ఎలా చేయాలో తెలిసిన? ప్రేమను వృద్ధి చేయకూడదు. వాడు తప్పిదములు దాచి పెడతాడు. నీ తమ్ముడు తప్పైతే నువ్వు టంగ్ వేసుకుంటావా? వేసుకోవే, దాచుకుంటావు కదా. మరి అలాంటిది సంఘంలో నీ సహోదరుడు పొరపాటు చేస్తే నువ్వేందుకు టంగ్ వేస్తున్నావు? అది అక్కడ. రక్త సంబంధం కన్నా ఏది విన్ననుకుంటున్నాం మనం? ఆత్మీయ బంధం గొప్పది కదా. యేసుక్రీస్తు రక్తంలో కదా మనందరం కడగబడింది. మరలాంటప్పుడు ఆవిడ చేసిన పొరపాటు లేకపోతే ఆయన చేసిన పొరపాటు టముకేస్తున్నావు. అదే నీ కుటుంబం గురించినటువంటి గుట్టయితే దాచేసుకుంటావు కదా. ఇక్కడే తేడా చూస్తున్నాడు దేవుడు. జాగ్రత్త. దేవుడు ప్రేమించింది నీ కుటుంబాన్ని కాదు, ఆయన రక్తము కార్చింది నీ కుటుంబం కోసం కాదు. ఎవరి కోసం? సంఘము కోసం. ఆయన సంఘము కోసం తన స్వరక్తాన్ని కార్చి సంపాదించుకున్న తన సంఘం ఇది. దేవునికి స్తోత్రం. ఆయన సంఘం కోసం రక్తాన్ని కార్చాడు, కుటుంబాల కోసం కాదు, మతాల కోసం కాదు, దేశాల కోసం కాదు. కాబట్టి కుటుంబం కన్నా మిన్నగా సంఘాన్ని ప్రేమించాలి మనం. సంఘాన్ని ప్రేమించువాడు క్రీస్తుని ప్రేమించువాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ సంఘాన్ని కనుక ప్రేమించకపోతే నువ్వు క్రీస్తుని ప్రేమించనట్లే. 100% గుర్తుపెట్టుకోండి. ఏంటనుకుంటున్నారు సంఘం అంటే? అంత అల్లాటప్ప కాదండి, కాదు. జాగ్రత్త. చాలా మంది
దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం కదా. ఇప్పుడు ఈ సంఘం గురించి నేను ఏదన్నా తప్పుగా మాట్లాడినా, ఈ సంఘం గురించి నేను ఏమాత్రం మాట జారినా ఎవరి మీద జారినట్టు? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కదా. యేసుప్రభువునే అన్నట్టు నేను గుర్తుపెట్టుకోండి. ఇది మనకు తెలియక సంఘముల్లో విభేదాలు, కలతలు, కలవరాలు, ఉన్నోడు లేనోడు, రకరకాలైనటువంటి విభేదాలు వచ్చేస్తా ఉన్నాయి. గనుకనే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని వాక్యంలో ప్రభు చెప్పాడు. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్న మాట, వాడు ఇవన్నీ శత్రువుగా భావించద్దు. నువ్వు, నీ తమ్ముడు, నీ అన్న, నీ అక్క, నీ చెల్లి, నీ కుటుంబంలో ఎవరైనా పొరపాటు చేస్తే నువ్వు ఎలాగైతే ట్రీట్ చేస్తున్నావో అంతకన్నా మరి ఎక్కువగా సంఘములో నువ్వు ఉండాలి బాధ్యతగా అని చెప్తున్నాడు. వాడికి బుద్ధి చెప్పు. అరే నాన్న అలా ఉండకూడదురా, మనం ఇలా చెయ్యాలరా, మనం ఇలా దేవుల్లో ఉండాలరా అని బుద్ధి చెప్పండి అని అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా గమనించాలి ఈ విషయంలో కూడా. ఇదే రక్షాబంధంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి. ఆ కట్టినటువంటి రాఖీ కాదు రక్షణ ఇచ్చేది, ఈ రూల్స్ ఆ రక్షణ ఇచ్చేది. దేవునికి స్తోత్రం. ఈ రూల్స్ ఆ రక్షణ ఇచ్చేది. ఈ రూల్స్ మనకి రక్షణ ఇచ్చేది. ఆఖరిగా యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. ఒకవేళ గనక సహోదరుని ద్వేషిస్తే వాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు. చీకటి గురుడితనం కలుగు చేసిన కనుక తెలియదు. 3:10. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో చూడండి, తేల్చేశాడు ఇక్కడ. తన సహోదరుణ్ణి ప్రేమింపని ప్రతి వాడు కూడా ఎవరి సంబంధి కాదు? దేవుని సంబంధి కాదు అంటున్నాడు. మరి ఎవరి సంబంధి? అపవాది సంబంధి. నువ్వు నేను ఏ సంబంధులమో ఈ మాట ద్వారా పరిశీలించుకోవాలి మనం. ఇది మన బైబిల్ ఓపెన్ ఎగ్జామ్ పెడుతున్నప్పుడు ఈ ప్రశ్నలు నేను 2-3 ప్రశ్నలు దీంట్లో నుంచి ఇస్తే వాళ్ళు రిప్లై నాకు ఇచ్చింది ఏంటో తెలిసిన, పాస్టర్ గారు ఈ మాటలు మేము చదువుతూ ఉంటే సూదులతో గుంజినట్టుంది మమ్మల్ని. మా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, మేము వింటున్నాం, కానీ మాకు అంతగా అనిపించలేదు. కానీ మీరు ప్రశ్న అడిగారు చూసారా, నేనేమన్నా తెలుసునా, మీలో సహోదరుణ్ణి గనక ప్రేమించకపోతే మీరు ఎవరి సంబంధి? అక్కడ సమాధానం రాయాలి. రాసేటప్పుడు చెయ్యమంటూ తెలిసిన గడగడలాడిపోద్ది రాసేటప్పుడు. ఒకవేళ గనక నేను సహోదరుణ్ణి గనక ప్రేమించకపోతే నేను ఎవరి సంబంధిని? అపవాది సంబంధుడు. వాడి చేతులతో వాడే రాస్తాడు. అక్కడ వాడే రాస్తాడు. కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ఈ ప్రశ్నలు చూశాడు, కళ్ళనీళ్ళు పెట్టుకుని వాళ్ళ సాక్ష్యాలు పంపించారు. ఈ మాటలు చదువుతూ ఉంటే, ఈ మాటకు సమాధానం రాస్తూ ఉంటే మా గుండె కరిగిపోయిందండి. నిజంగానే మేము అలా ఉన్నామో లేదో అని ఒక్కసారిగా మమ్మల్ని మేము రీజనరేట్ చేసుకుంటా ఉన్నాం. 70 సంవత్సరాల వృద్ధ మహిళలు రాస్తున్నారు తెలిసిన పరీక్ష. 70 ఏళ్ళు, 70 సంవత్సరాలు. ఆవిడ కన్ను చూపు కూడా సరిగ్గా కనపడదట. రాయటానికి కూడా చేతులు నొప్పులు వస్తున్నాయట. ఆవిడ చెప్తా ఉంది, అయ్యగారు నేను రాయలేకపోతున్నాను, యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడైతే టకటక రాసేదాన్ని, కానీ ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చేసా కదా, రాస్తూ ఉంటే చేతులు నొప్పులు పడుతున్నాయి నాకు అని చెప్పి పెట్టింది. చేతులు నొప్పులు పడుతున్నా కూడా రాయటం మాత్రం మానలేదు. ప్రశ్నకి సమాధానం. దేవునికి స్తోత్రం. దేవుడు మాట తేల్చేశాడు ఇక్కడ. దేవుడు సహోదరుణ్ణి ప్రేమింపని ఎవడైనా సరే వాడు నా సంబంధి కాడు, దేవుని సంబంధి కాడు. ఆ తర్వాత మనము ఒకరినొకడు ప్రేమించవాలన్నది మొదటి నుండి వినిన వర్తమానమే కదా. 4:20 ఎవడైనను
నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? వినపడలా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పండి గట్టిగా. సరిపోలా సౌండ్. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను చెప్పండి నాతో పాటు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కదా. ఆ తర్వాత మాట చదవండి. తన సహోదరుని ద్వేషించిన ఎడల, అంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఇప్పుడు మనం చెప్పాము. ఈ మాట మనం చెప్పి గనక మన సహోదరుణ్ణి ద్వేషిస్తే అతడు అబద్ధికుడగును. ఇప్పుడు మీరు అబద్ధికులో సత్యవంతులో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. సుప్రీంకోర్టు కూడా చెప్పదు న్యాయం, బైబుల్ చెబుతుంది. దేవునికి స్తోత్రం. బైబుల్ చెబుతుంది న్యాయం. బైబుల్ ముందు ఏదైనా వివాదాన్ని నిలబెడితే చిటికలో పరిష్కారం చూపిస్తుంది బైబుల్. చిటికలో. అన్నదమ్ములు కొట్టుకుని, అక్కచెల్లెలు కొట్టుకుని, ఆస్తిపాస్తుల కోసం కోర్టులు మెట్లు ఎక్కిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు దేశంలో, ప్రపంచంలో. కోకొల్లలుగా. నా అమ్మాయి ఆస్తి లాగేసుకున్నాడని, లేకపోతే నా చెల్లి ఆస్తి చేసుకుందని, నా తమ్ముడు నన్ను మోసం చేశాడని, నా అన్న నన్ను మోసం చేశాడని, ఇట్లాంటి వివాదాలు కోకొల్లలుగా ఉన్నాయి. కానీ బైబుల్ ముందు కనుక తీసుకొచ్చే వివాదాన్ని నిలబెడితే చిటుకులో తేల్చి పక్కన పారేస్తుంది అంతే. ఒక్క దెబ్బలో తేల్చాడు ఇక్కడ. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని కనుక నువ్వు నీ మనసులో అనుకుంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని నీ సహోదరుణ్ణి ప్రేమించరా బాబు అంటుంది వాక్యం. చదవను పూర్తిగా వాక్యాన్ని. ఎవడైనాను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుణ్ణి కనుక ద్వేషిస్తే అతడు అబద్ధికుడు అవుతాడు. నీ పక్కన ఉన్నటువంటి నీ చెల్లిని, నీ అక్కని, నీ తమ్ముడిని, మనందరం ఎవరు? తోటి సహోదరులం కదండి. యేసుప్రభు ఎవరన్నారు? ఎవరు నా చెల్లి అన్నాడు? ఎవరు నా అమ్మ అన్నాడు? ఎవరు నా సహోదరులు అన్నాడు? ఆయనతో పాటు ఉన్న తన తల్లిని అనలేదు, ఆయనతో పాటు ఉన్న తన తమ్ముళ్ళని అనలేదు, తన చెల్లెల్ని అనలేదు. ఎవరిని అంటున్నాడు? ఆయన మాటలు విని తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే కూడుకొని ఉన్నారో వీళ్ళే నా తల్లులు, వీళ్ళే నా తండ్రులు, వీళ్ళే నా సహోదరులు, వీళ్ళే నా చెల్లెలు అన్నాడు. చూసారా? సహోదరుని ద్వేషించు ప్రతివాడు అబద్ధికుడగును. తాను చూచిన నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను కదా. ఇప్పుడు మీ వయసుల ప్రకారంగా ఇదిగో ఈవిడ నా తల్లి వయసు ఉంది కాబట్టి మా అమ్మ, ఇదిగో ఈయన నా తండ్రి వయసులో ఉన్నాడు నా తండ్రి, ఇదిగో నా చెల్లి, ఇదిగో నా అక్క, ఇదిగో నా తమ్ముడు, ఇదిగో నా అన్న అని చెప్పి నేను పిలుస్తూ అని నేను సంబోధిస్తూ గనక మిమ్మల్ని ద్వేషించేవాడనైతే ఏమంటే చూసే మిమ్మల్ని ప్రేమించలేని నేను చూడని దేవుణ్ణి ప్రేమించగలండి. ఏం ప్రేమించగలను చెప్పండి? ప్రేమించగలమంటారా? సమస్య లేదు. అవన్నీ వట్టి అందుకని అబద్ధికులు అవుతారు అని రాశాడు. అందుకని అది ఈ మొత్తం అయిపోయింది కదా. ఫస్ట్ ఏమో క్షమించమన్నాడు, తర్వాత ఏమో అభ్యంతరకరంగా ఉండకూడదు అన్నాడు, తర్వాత ఏం చెప్పాడు? ఏదైనా వివాదాలు వ్యాఖ్యలు వస్తే సంఘంలోనే తెలుసుకోండి అన్నాడు, తర్వాత ప్రేమించాలి అని అన్నాడు. ఆఖరికి లీస్ట్కి వచ్చేసరికి ఇంకా పెంచేశాడు ఆయన. ఇంకా పెంచాడు. 3:16 ఆయన మన నిమిత్తం యేసు ప్రభువు వారు ప్రాణం పెట్టాడు కనుక దీని వలన సహోదరుని ఎలా ప్రేమించాలో మనం తెలుసుకున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇది నిజమైన రక్షాబంధన అంటే. ఇది రక్షాబంధంలో ఉన్న రక్షణ అంటే. సహోదరుల నిమిత్తము సహోదరుల నిమిత్తం ఏం చేయాలంట? చివరాఖరికి తిండి మానేమన్నాడు, క్షమించమన్నాడు, వ్యాజ్యాలు తీర్చుకోమన్నాడు, ప్రేమించమన్నాడు. ఇంకా అల్టిమేట్ గా వెళ్ళిపోయాడు పైకి. ఏమంటున్నాడు? చచ్చిపోవాలి మీరు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఏ గ్రంథం చెప్పబడింది? ఏ గ్రంథంలో చెప్పాడో చెప్పాడు రక్షాబంధనం ఇది రూల్స్ రెగ్యులేషన్స్ అని? ఒక్క బైబిల్లో తప్ప. కాబట్టి ప్రియ సహోదరులారా, మనకి ఏదైనా సరే ప్రామాణికం ఈ బైబిలే. కాబట్టి ఆ రీతిగా సహోదరుల ఎడల మనం ఉండాలన్నది ప్రభు చిత్తమైనది. మీరు రక్షణ ఎదురు పొడుగ్గా చేసుకుని చేతులకు తగిలించుకొని మీరు బాసికాలు ఈ 2 గుణాల మధ్య కట్టుకున్నంత మాత్రాన ప్రయోజనము లేదు.
నీ పక్క నుండే నీ తోటి వారిని ప్రేమించలేను నువ్వు పరలోకంలో నా దేవుణ్ణి ఏం ప్రేమిస్తావని వాక్యం మనం ప్రశ్న వేస్తా ఉంది. కనుక అటు రీతిగా కాకుండా తోటి వారి ఎడల మనము కుటుంబం కన్నా ఎక్కువగా, మన రక్త సంబంధికుల కన్నా ఎక్కువగా సంఘములో ఉన్న వారిని ప్రేమించాలి. అది ఆజ్ఞ, అది ఆజ్ఞ. ప్రేమించబోయే పర్లేదు నేను చెప్పడానికి లేదు ఇక్కడ, అది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను అనుసరించే వారే ఆ పరలోకం చేరుకుంటారు. దేవునికి స్తోత్రం. అందుకనేనేమో బహుశా కీర్తనలో కూడా ఇందాడ యెహోవా నీ ఏంటది, యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు, ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు. ఇవో ఈ లక్షణాలు కలిగి ఉండేవాడే. దేవునికి స్తోత్రం. వీడే ఉంటాడు. అది రైట్, మంచిది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును.